వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ అంశం మార్వాడి గో బ్యాక్. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. పంచాయతీ తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకో ఒకసారి చూద్దాం. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్. నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? తెలంగాణ అస్తిత్వం కోసం ఆంధ్ర పెత్తందారులతో పోరాటం చేశాం. అక్కడి రాజకీయ నాయకులతో పెద్ద యుద్ధమే చేశాం. ఎట్టకేలకు అనుకున్నది సాధించాం. స్వరాష్ట్రాన్ని సాధించుకొని సగర్వంగా బతుకుతున్నాం. నిజంగానే మనం సగర్వంగా బతుకుతున్నామా లేక బతుకుతున్నామని భ్రమపడుతున్నాం. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, మన రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఓ వర్గం పెత్తనం ఎక్కువైపోయింది. రాజకీయాల్లో వీళ్ళ పాత్ర పెద్దగా లేకపోవచ్చు, కానీ వ్యాపార వాణిజ్యాల్లో మాత్రం వీరిదే ప్రధాన పాత్ర. వారే మార్వాడీలు. అవును, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు చేయని వ్యాపారం లేదు, అస్థిరపరచని వృత్తి లేదు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే వారితో మనకి ఇబ్బంది అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ చూసుకొని ఎగిరి పడుతున్నారో లేక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి వంత పాడుతుందో, కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ మాత్రం ఎక్కువైపోయింది. మార్వాడీలు, ప్రధానంగా గుజరాతీలు, రాజస్థానీలు మనపై పెత్తనం చెలాయిస్తున్నారు. కొద్ది రోజుల కిందట సికింద్రాబాద్ మొండా మార్కెట్ గలీలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వీళ్ళలోని రాక్షసత్వాన్ని బయటపెట్టింది. మోండా మార్కెట్ అంటేనే ఇరుకు గలీ, అందులోనే వ్యాపార సముదాయం. అలాంటి చోట ఓ మార్వాడి పెద్ద మనిషి పెద్ద కారును రోడ్డుకు అడ్డంగా పెట్టేశాడు. దీంతో స్థానిక వ్యక్తి ఒకరు ఆ కారు తీయమని అన్నారు. అంతే, మమ్మల్నే కారు తీయమంటావా అంటూ అతడిపై దాడికి దిగారు మార్వాడి. తన షాపులో ఉన్న అన్ని వస్తువులను దాడికి ఉపయోగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికుల పైన దాడి చేశారు. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి బతికేందుకు వచ్చిన మీకు ఇంత కండకావరమైతే ఎలా? తెలంగాణలో ఉంటూ తెలంగాణ తిండి తింటూ మాతోనే డబ్బులు సంపాదిస్తూ మాపైనే దాడి చేస్తే ఎలా? డబ్బులు ఉన్నాయి కదా అని దాడులు చేస్తే ఊరుకోం, తాట తీస్తాం. మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని గ్రహించి మా పక్కనే ఉన్న ఆంధ్ర నాయకులనే మేము నిలదీశాం. మీరెంత? మీ బలమెంత? మార్వాడీల పుణ్యమాని ఇప్పటికే తెలంగాణలో వ్యాపారం చేసుకునే కోమటులాగమైపోయారు. హైదరాబాద్ మాత్రమే కాదు, ఇప్పుడు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ఆఖరికి పల్లెటూర్లలో కూడా చొరబడ్డారు మార్వాడి. మా వ్యాపారాన్ని లాగేసుకున్నారు, మా భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు. మీ వ్యాపారాలను పెంచుకుంటూ తెలంగాణలో దోపిడీకి పాల్పడుతున్నారు. వడ్రంగి పనులు మీరే చేస్తున్నారు. హౌసలోళ్ళ పొట్టలు కొట్టారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు. జ్యువెలరీ షాపులు మీవే, కిరాణా దుకాణాలు మీవే, ఎలక్ట్రికల్ షాపులు, ఎలక్ట్రానిక్ దుకాణాలు కూడా మీవే. కొన్నేళ్ల కిందట బేగం బజార్, సుల్తాన్ బజార్ పోతే కోమటోళ్ళ దుకాణాలు కనిపించాయి. ఇప్పుడు వాటిని కబ్జా పెట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వైశ్యుల దుకాణాలను వేళ్లపై లెక్క పెట్టచ్చు. కొనిలే, వ్యాపారం చేసుకునేందుకు వచ్చారు కదా అని వదిలేస్తే మా పండుగలను మాకు కాకుండా చేస్తున్నారు. దసరా టైంలో దాండియా లాంటి ఆటలను తెచ్చి మాపైనే రుద్దుతున్నారు.